కాశీఖండం 7వ అధ్యాయం. శివశర్మ బ్రాహ్మణోత్తముడు జీవుడి ఉన్నతి కొరకు కాకుండా సంసారము కొరకే జీవితమంతా వ్యర్థం చేశానని, కొన్ని గొప్ప పనులు ఈ జీవిత కాలంలో చేయలేదని నిరాశ చెందుతూ అనుకుంటున్నటువంటి సందర్భము. నిరాశ్రులైనటువంటి పాదచారులకు పాదరక్షకులను దానము చేయలేకపోతేనే అని బాధపడుతున్నాడు. ఎవరికి ధన సహాయము అవసరమో వారికి ధన సహాయము చేయలేకపోతేనే అని దిగులు పడుతున్నాడు. నిరుపేద కుటుంబములోని కన్యా వివాహములకు తగిన ధనమును సహాయమును చేయలేకపోతేనే అని బహు విధముగా విచారించుచున్నాడు. మందిరములలో హారతి సమయములో ఇచ్చు మహాధ్వని స్వరములను ఏర్పాటు చేయలేకపోతేనే అని దిగులు పడుతున్నాడు. అనగా మనకి గొప్ప మందిరములలో హారతి సమయంలో కొన్ని ధ్వనులు ఉంటాయి. అందులో శంఖానాదము, సర్పనాదము, ఘంటానాదము, వేద ఉచ్చరణ, శుభకీర్తనలు, ఢమరుకనాదం, ఇలా అనేకమైనటువంటి వాయిద్యాలు, అందులో ముఖ్యముగా 16 రకాల వాయిద్యములు లేదా 64 రకాల వాయిద్యాలు కలవు. అలాంటివి నేను సమర్పించలేకపోతేనే, అంటే ఇవన్నిటిలో ఏదైనా ఒక గొప్ప కార్యము చేసి ఉన్నట్లయితే ఈశ్వరుడి ప్రీతి పొంది మోక్షాన్ని పొందగలడు అని ఆ శివశర్మ యొక్క చింతన. జై కాశీ.